మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. కర్కాటక రాశి వారికి ఆగస్టు నెలలో ఏ విధంగా ఉండబోతోంది? ఆ, ప్రతి నెల ఈ విధంగా ఉండబోతోంది, ఆ విధంగా ఉండబోతోంది అందరూ చెప్తున్నారు. మరి గురువు గారు, మరి మా పరిస్థితి మాత్రం మారట్లేదు. 2022 ఆగస్టు నుండి కూడా మీ పరిస్థితి చాలా డేంజర్ జోన్లో ఉంది. సుమారుగా ఎన్నో లక్షలు, ఎన్నో కోట్లు ఉన్నటువంటి వారికి కూడా ఈ 2025, 26 ఈ ఆగస్టు నెల వరకు మొత్తం 2022 ఆగస్టు నుండి 23, 24, 25 మొత్తం తినేసింది డబ్బులు మొత్తం. మేము ఈ ఇయర్స్ మొత్తం అసలు అనుకోని సంఘటనలు, అనుకోని ఇబ్బంది కలిగించే సందర్భాలు ఒకటి రెండని కాదు, ఎన్నెన్నో ఇబ్బందులను ఫేస్ చేసినటువంటి వారు ఈ యొక్క కర్కాటక రాశి వారు. కాళ్ళ నొప్పులు, మైగ్రేన్ అని, అదేవిధంగా గాల్ బ్లాడర్ రిలేటెడ్ కావచ్చును, కిడ్నీల స్టోన్స్ కావచ్చును, 10 mm 8 mm స్టోన్స్ ఉండడాలు, సర్జరీ అది కాస్త చేయించుకోవడాలు, ప్రాపర్టీ కోల్పోవడాలు, ఎంతో ఇష్టంగా కట్టుకున్నటువంటి ఇల్లు అమ్ముకునేటువంటి పరిస్థితి, ఇంట్లో పెంపుడు జంతువులు మరణించడం, ఇలా ఎన్నెన్నో కూడా ఇబ్బందులు ఫేస్ చేసినటువంటి వారు చాలా మంది ఉన్నారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా మరి కర్కాటక రాశి వారు ఇంకా ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు, అనారోగ్య సమస్యలు, కారు యాక్సిడెంట్స్, ఇలా ఎన్నెన్నో కూడా ఇబ్బందులు అయితే ఉన్నవి. సో చాలా జాగ్రత్త. మరి ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు లభించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. పై అధికారుల నుండి ప్రశంసలు పొందేటువంటి పరిస్థితి ఉంది. ఆగిపోయిన బకాయిలు లేదా రావాల్సినటువంటి డబ్బు చేతికి వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. కుటుంబ అవసరాల కోసం ఖర్చులు పెరిగినా ఆదాయం కూడా పెరిగే సూచనలు ఉన్నాయి. భూమి, ఇల్లు లేదా వాహనం కొనుగోలు గురించి ఆలోచించేటువంటి అవకాశం కొందరికి కనబడుతున్నది. పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు అనుభవజ్ఞుల యొక్క సలహాలు తీసుకొని ముందుకు వెళ్ళండి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపేటువంటి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరగవచ్చును. కొన్ని శుభకార్యాలు చేసేటువంటి యోగం ఏర్పడబోతూ ఉన్నది. జీవిత భాగస్వామితో ప్రేమ, అనురాగం పెరుగుతుంది. వివాహం కాని వారికి మంచి సంబంధాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే చిన్న విషయాలను పెద్ద సమస్యలుగా మార్చకుండా ప్రశాంతంగా మాట్లాడడం అవసరము అని చెప్పడం జరుగుతున్నది ఈ యొక్క కర్కాటక రాశి వారికి. అదేవిధంగా ఆరోగ్యం సాధారణంగా అనుకూలంగానే ఉండబోతున్నది. అయితే కొంత స్టమక్ రిలేటెడ్, నిద్రకు సంబంధించినటువంటివి కొంత ఇబ్బందులు అయితే ఉండబోతున్నాయి. సమయానికి భోజనం చేయడము, తగినంత విశ్రాంతి తీసుకోవడం మంచిది. విద్యార్థులకు చదువులో మంచి ఫలితాలు లభిస్తాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి శుభ సమయం అని చెప్పడం జరుగుతున్నది. విదేశీ ఉద్యోగ, విద్య లేదా వీసా కోసం ప్రయత్నిస్తున్న వారికి అనుకూల పరిణామాలు కనిపించవచ్చును. అదేవిధంగా ఎవరైతే కర్కాటక రాశి వారు ఉన్నారో తప్పకుండా ప్రతి సోమవారం ఈశ్వరునికి చెరుకు రసంతో అభిషేకం చేయండి. మిరియాలను పొడిగా చేసి నీటిలో కలిపి అభిషేకం చేయడం ద్వారా కూడా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. పాలు, బియ్యము, తెల్లని వస్త్రాలను దానంగా ఇచ్చుకుంటే మంచిది. ప్రతి శుక్రవారం మహాలక్ష్మి అమ్మవారికి కొంత కొబ్బరితో చేసినటువంటి స్వీట్ను, కొబ్బరి ఉండలు చేసి ఆ అమ్మవారికి నివేదన చేసి నలుగురికి పంచడం ద్వారా మంచి లభించేటువంటి పరిస్థితి ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఇంకా మీ వ్యక్తిగత జాతక రీత్యా నడిచే దశ అంతర్దశలు ఏ విధంగా ఉన్నాయి, ఏమిటి అనేటువంటి విషయాలను కూడా తెలుసుకునేటువంటి బాధ్యత మీది. అయితే ఉద్యోగస్తులకు మాత్రం కొత్త అవకాశాలు, ప్రమోషన్స్ గురించి కానీ, కొంతమేర బిజినెస్లో చిరాకు కలిగించేటువంటి కొన్ని సందర్భాలు ఎన్నెన్నో కూడా ఫేస్ చేసేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఎందుకంటే చాలా మంది విదేశాల్లో ఉండేవారు నాతో మాట్లాడారు, స్వదేశాల్లో ఉండేటువంటి వారు కావచ్చును. గురుగారు మాకు ఎంతో పెద్ద లాస్ వచ్చింది అని కానీ, చాలా ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు కానీ, ఇలా ఎన్నెన్నో కూడా స్థిర అంటే మీ తండ్రి గారికి సంబంధించినటువంటి ఆస్తి లావాదేవీలకు సంబంధించినటువంటి దాంట్లో కూడా కొంత మనకు శుభం కలిగించేటువంటి పరిస్థితులు అయితే ఉన్నవి. సో ఏది ఏమైనప్పటికీ కూడా కర్కాటక రాశి వారు ఖచ్చితంగా మీ నీడను కూడా మీరు నమ్మొద్దు. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు అయితే ముందుకు వెళ్తున్నాయి. కొత్త వ్యక్తుల పరిచయాలు కూడా ఏర్పడబోయేటువంటి పరిస్థితి ఉన్నది.
అదేవిధంగా కొంత లావు పెరిగే పరిస్థితి ఉంది రాబోయే రోజులలో. ఆల్ ఆఫ్ సడన్గా కొత్త కొత్త అవకాశాలు కూడా వచ్చే పరిస్థితులు అయితే ఉన్నాయి. సో ఓవరాల్గా నాతో మాట్లాడక ముందు, నాతో మాట్లాడిన తర్వాత అనేటువంటి విషయాలను మీరు గమనించుకోండి. నేను ఒకటే చెప్తున్నాను, నన్ను కలవక ముందు కలిసిన తర్వాత, సో అదే విధంగా నాతో మాట్లాడక ముందు మాట్లాడిన తర్వాత. ఎందుకు చెప్తున్నాను అంటే తప్పకుండా మీ జీవితంలో జరిగేటువంటి ప్రతి సంఘటనలు నీకు నాకు మాత్రమే తెలుసు కనుక తప్పకుండా మీ వ్యక్తిగత జాతక రీత్యకై సంప్రదించండి. ఆల్ ద బెస్ట్. మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆగస్టు నెలలో ద్వాదశ రాశులకు సంబంధించి మరి ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాలను తెలుసుకోవడానికంటే ముందు అసలు గత 20-25 రోజుల నుండి మామూలు ఫోన్లు కాదు, నేను ఒకటే విషయం చెప్పా, ఫలానా రాశి, ఫలానా అక్షత్రము, ఫలానా నక్షత్రము, ఫలానా అక్షరము, ఇలా క్షుణ్ణంగా నేను చెప్పినా చాలా మందికి కూడా వారికి అందరికీ ఎట్లా కనెక్ట్ అయ్యాను. అమ్మవారు మిమ్మల్ని, మీ అమ్మవారు రూపకంగా మీరందరూ నా దగ్గరికి వచ్చారు, నేను అమ్మవారి రూపకంగా మీ దగ్గరికి వచ్చాను. నిజంగా, ఎందుకంటే అంత ప్రేమ. నాకు పంచాంగం చెప్పడము, ఆస్ట్రాలజీ ఆ యొక్క చెప్పడం అంటే నాకు ఎంతో ఇష్టం. సో మీరందరూ ఈ 5 నెంబర్లు ఉన్నాయి, 5 నెంబర్లకు సుమారుగా కూడా 100 ఫోన్లు. సో అందరికీ మ్యాక్సిమం రీచ్ అవుతూ రావడం జరుగుతున్నది. కొంత కొట్టి 1 డే 2 డే అటు ఇటుగా. ఏదేమైనప్పటికీ కూడా వ్యక్తిగత జాతక రీత్యా చాలా మంది చాలా ఇంట్రెస్ట్గా తెలుసుకున్నారు. వారికి కావాల్సిన విషయాలన్నీ కూడా పొందుపరుచుకున్నారు. వారి మొబైల్లో కానీ పేపర్లో కానీ. ఎక్కడికి వెళ్ళామో కూడా మాకు ఎలాంటి రిజల్ట్ లేదు గురుగారు, మీరు చెప్పారు, మీరు చెప్పినట్టుగా మా జీవితంలో జరుగుతుంది అని మన వద్దకు రావడము, మన యొక్క ప్రిడిక్షన్ వారు చూడడము, వారు చెప్పించుకోవడాలు. ఎందుకంటే నేను ముందు ఒక 2 క్వశ్చన్స్ నేనే వేస్తా, మీ జీవితంలో ఇది జరిగిందా, ఇది అయ్యిందా, అది అయిన తర్వాత నేను జాతకంలోకి నేను ముందుకు వెళ్తాను. కనుక డైరెక్ట్గా నేరుగా ఏం కావాలని నేను అడగను. ఫస్ట్ ఒక 2-3 నిమిషాలు దాన్ని నేను చూసిన తర్వాత, నాకు కొన్ని డౌట్స్ క్లియర్ చేసుకున్న తర్వాతనే, నా మీద మీకు ఒక నమ్మకం ఏర్పడిన తర్వాతనే నేను వారి జాతకంలోకి వెళ్తాను. కనుక మీ జీవితంలో జరిగింది, జరుగుతుంది, జరగబోయేది విషయాలకై తప్పకుండా నాతో మాట్లాడండి. మీ సమస్య నా సమస్య. సో తప్పకుండా వన్స్ నాతో మాట్లాడండి, మీ జీవితాన్ని మార్చుకోండి. దగ్గరలో ఉన్నారు ఒకవేళ, వన్స్ నన్ను కలవండి, మీ జీవితాన్ని మార్చుకోండి. అంతే. ఆల్ ద బెస్ట్.